చెప్పు. హెచ్ఐవి అన్నది ఏమిటంటే హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఈ హెచ్ఐవి ఇది ఎలా వస్తుందంటే మరి మన కట్టుకున్నటువంటి భార్య కాకుండా పరాశ్రీ వ్యామోహం కలిగినటువంటి వారికి ఎవరైతే ఉంటారో రక్షణ లేకుండా పరాశ్రీని ఎవరైతే కలుస్తారో ఆ ఒక్క రక్షణ లేకుండా కలవడం వల్ల మరి 90% కూడా హెచ్ఐవి వస్తుంది మనిషికి. అలాగే ఇంకా చిన్న కారణాల వల్ల చిన్న కారణాలు అలాగే సిరంజి సూదుల వల్ల సిరంజి సూది అంటే మరి మా ఊళ్ళో సుందరం ఉన్నాడు డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారనుకున్నాం ఏ సూదితో 10 మంది కసా పొడిచేస్తాడు. ఒకవేళ సూది ఎందుకుందనుకో సుట్టించుకొని సరి చేసుకొని మళ్ళీ అదే సుత్తితో పొడిచేస్తాడు. 10 మందికి వరుసగా ఒకే సూత్తో వేయడం వల్ల ఆ 10 మందిలో హెచ్ఐవి సోకి ఉన్నటువంటి వ్యక్తికి అదే ఇంజెక్షన్ వేసి ఆరోగ్యవంతుడికి వేశాడనుకోండి ఆ ఆరోగ్యవంతుడికి కూడా హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది, వచ్చేస్తుంది. అమ్మో అది కొత్త చిరంజీ సూదుల వల్ల ఈ హెచ్ఐవి వస్తుంది. మరి రెండోది ఏమిటంటే రక్త మార్పిడి అంటే ఏంటండి? పరీక్ష చేయకుండా బ్లడ్ బ్యాంక్ లో గుర్తింపు పొందినటువంటి రక్తాన్ని మాత్రం ఎక్కించాలి. మరి వెంటనే ఒక రక్తం ఒకరికి పరీక్ష చేయకుండా ఎక్కించకూడదు. అంటే మా బాబాయ్, మా తమ్ముడు, మా మేనమామ నేను ఇచ్చేస్తాను అని అనకూడదా? అలా అనకూడదు. బాగానే ఉంది. అర్జెంట్ గా ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అయిపోతుంది, రక్తం ఎక్కించాలి. అవును, మరి వెంటనే రక్తం ఇవ్వాలి. అటువంటి సమయంలో కూడా బ్లడ్ బ్యాంకు లో గుర్తింపు పొందినటువంటి రక్తాన్ని దాన్ని పరీక్షించి హెచ్ఐవి లేనని మరి తెలుసుకున్న తర్వాతే ఆ వ్యక్తికి ఆ రక్తాన్ని ఎక్కించాలి. రెండు బాగానే ఉన్నారు. మూడోది మనం గడ్డం చేసుకునే బ్లేడ్లు బార్బర్ షాప్ లో బ్లేడ్ల వల్ల. అవును, ఆ ఊర్లో ఉన్నాడు బార్బర్ శంకర్. ఎవరెవరు? బార్బర్ శంకర్ ఏం చేస్తుంటాడు? ఆయన ఏం చేస్తారు తెలుసా? బ్లేడ్ కాదు, ఆయన కత్తిచ్చుకొని గడ్డం కస కోసేస్తాడు, కస పిస రాసేస్తాడు. ఆ కత్తితో మొత్తం కోసి గీసి ఏమైంది తెలుసా? ఇంత ఉండే కత్తి ఇంత అయిపోయింది. చూడండి, పల్లెటూరులో ఇప్పటికీ కూడా కత్తులతో గీస్తుంటారు గడ్డాలు. అవును, ఏమంటే ఆ కత్తులతో గడ్డాలు గీయడం వల్ల ఈ ఒకవేళ కత్తులు కాకపోతే బ్లేడ్ల వల్ల గీయడం వల్ల ఆ 10 మందిలో హెచ్ఐవి మరి సోకినటువంటి వ్యక్తికి ఆ గడ్డం గీసి ఆరోగ్యవంతుడికి గీయడం వల్ల ఆ చిన్న రక్తం మరి ఆ తేడా జరగడం వల్ల హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. బాగుందండి, అర్థమైందా? ఈ 3 విషయాలు బాగా చెప్పారు. ఎలా వస్తుందో తెలుసుకున్నాం, ఎలా రాదు అది అలాగే చెప్పండి. చెప్పనా? చెప్పండి. వింటావా? సుబ్బారావు వింటావా? సుబ్బారావు చెప్పరా? గిరి వీడు మనవాడే. ఆశమ్మ వింటున్నావా?